గాలికైన తెలియకుండ మాట చెవిన వేయన నాలో ప్రాణం నీవని ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోని వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా వాలు జడల కాగితాన వాలు జడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. ఒక అమ్మాయి ఫీలింగ్ చెప్పడానికి ఆయన కలం నా ట్యూను. ఇద్దరం అబ్బాయిలను కలిసి ఒక అమ్మాయి ఫీలింగ్ చెప్పే ప్రయత్నం చేశాము. ఇది మేము పాడిన ఫస్ట్ 2 పాటల్లో ఒక పాట సార్. ఇదే ఎగ్జాక్ట్ గా చెప్పాను. మీ పర్స్పెక్టివ్, అమ్మాయి పర్స్పెక్టివ్ లోకి దూరి ఎలా రాశారు సార్ ఈ పాట అని. రామ చిలుక గోరు వంక బొమ్మ చూపి తెలుపన రాధా కృష్ణుల వంక చేయి చూపి తెలుపన చిరునవ్వుతో తెలుపన కొన చూపుతో తెలుపన నీళ్లు నమిలి తెలుపన గోళ్లు కొరికి తెలుపన తెలుపకనే తెలుపనా ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. ఈ పాట సీతారామ శాస్త్రి గారు విని ఫోన్ చేసి చెప్పారు, అభినందించారు. ఏంటంటే, ఏం నాన్న ఎంత బాగా రాసావురా, చాలా బాగా రాసావు. ఈ పాట ఆ శైలి చూస్తుంటే కృష్ణశాస్త్రి గారు రాశారేమో అనుకుని అంత అందంగా రాసావు, అంత సున్నితంగా, అంత లేతగా, అంత లేలేతమైన భావాలు ఎలా పలికారంటే నన్ను ఆశీర్వదించారు శాస్త్రి గారు. ఇప్పుడు ఆ పాట గుర్తు మీరు చెప్తుంటే ఆ జ్ఞాపకం గుర్తొచ్చింది నాకు. శాస్త్రి గారు ఆయన దీవెన రూపంలో, ఆయన ఆశీస్ రూపంలో నాలో ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటారు. శాస్త్రి వెంకయ్యనాయుడు గారు ఇందాక చెప్పినట్టు ఆయన వాగ్గేయకారుడు. ఆయన లిరిక్ రాసినప్పుడే ట్యూన్ తో పాటు పాడి వినిపిస్తారు. ఈ పాటకు ఒక ప్రమాదం వచ్చింది. ఆయన ఫస్ట్ లిరిక్ రాస్తే దానికి నేను ట్యూన్ చేయాల్సి వచ్చింది. పోతే ఆయన లిరిక్ రాసిన లిరిక్ కి పాడుతూ వినిపించారు. వినిపించడంతో ఆ ట్యూన్ నుంచి బయటపడడానికి నాకు 3 రోజులు పట్టింది. ఎందుకంటే నా ట్యూన్ నేను చెప్పాలి కాబట్టి. 3 రోజులు తర్వాత ఆ ట్యూన్ నుంచి బయటపడి ఆ తర్వాత నేను కంపోజ్ చేయడం జరిగింది. అది చాలా కష్టమైన ప్రక్రియ నాకు. ఎందుకంటే దాని నుంచి బయట, ఎందుకంటే చాలా బాగా చేస్తారు ఆయన కంపోజిషన్. ఆయన పాట రాసేటప్పుడు దాని యొక్క